నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చదవబడిన వాక్యంలో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఎవరు మీరు? నా జనులు అంటున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, అన్నిటికంటే ఉన్నతుడైన దేవుడు జనులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనుషులు నా జనులు అంటున్నాడు. ఆ జనులు తన జనులైన వారు రెండు నేరములు చేసి ఉన్నారు అని బాధపడుతున్నాడు. ఇది ఇర్మీయా గ్రంథంలో లిఖించబడిన మాట. అంటే యేసుక్రీస్తు వారికి 600 సంవత్సరాలకి పూర్వం ఉన్న పరిస్థితి మన ముందు దేవుడు నిలబెడుతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క 600 సంవత్సరాలకు పూర్వం అంటే మనకి ఇప్పుడు 2023 సంవత్సరాలు ప్లస్ 600 అంటే 2623 సంవత్సరాల క్రితము ఉన్న పరిస్థితికి మనం వెళ్ళి ఆలోచన చేస్తున్నాం. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే సొలొమోను తర్వాత ఇశ్రాయేలీల రాజ్యము విడిపోయింది. సొలొమోను ప్రపంచ దేశాల మానవులందరిలోనూ కూడా దైవ జ్ఞానం కలవాడు, మానవ జ్ఞానం కలవాడు. ఆయన సామెతలు రాశాడు, రాజ్యాన్ని పరిపాలన చేశాడు, దైవ జ్ఞానం గలవాడిగా పేరొందాడు. అంతేకాకుండా దేవునికి దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఆ నిర్మించిన తర్వాత ఆయన ప్రవర్తనలో తేడాను బట్టి దేవుడు ఆ తదనంతరము తన రాజ్యాన్ని విడదీశాడు దేవుడే. ఈ విడదీసేసిన పరిస్థితిలో యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము లేదా ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విభజించబడింది. ఈ దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యముగా విభజించబడిన తర్వాత బంధువులు, స్నేహితులు దూరం అయిపోయారు. అయిపోయిన తర్వాత వీరికి మధ్య ఎడబాటు వచ్చింది. దేవాలయం ఒక దగ్గర ఉన్నది, మిగతా జనాలంతా ఒక దగ్గర ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో రాజుల మధ్య గందరగోళం, పరిస్థితుల ప్రభావంతో వారు జనాల్ని వారు ఇష్టపూర్వకంగా నడిపించడానికి అనేక ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని డిఫికల్టీస్ ఈ రాజులు ఎదుర్కొన్నారు. అప్పటికి జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీల ఉత్తర రాజ్యం అనేది చరిత్రలో గడిచిపోయిన అంశం అయిపోతుంది. ఏం చేతంటే అష్షూరీయులు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. ఎవరి అష్షూరీయులు అంటే ఇశ్రాయేలీలకి శత్రు జనాంగం. వాళ్ళ చరిత్ర అంతా చూసినప్పుడు అనేక సందర్భాల్లో అష్షూరీయులు ఇశ్రాయేలీని వెంటాడుతూనే ఉన్నారు. ఇశ్రాయేలీల్ని రకరకాలుగా వారిని స్వాధీనపరచుకోవాలని, వారి హస్తగతం చేసుకోవాలని చూస్తున్న పరిస్థితిలో ఇప్పుడు అవకాశం వచ్చింది, వారు స్వాధీనం చేసేసుకున్నారు. అంతేకాకుండా మనష్షే అతని కుమారుడు అమ్నోను చెడు ప్రవర్తనతో రాజ్యాన్ని అంతటిని భ్రష్టత్వంలోకి తోసేశారట. అప్పుడు వారి తదనంతరము యోషియా అనే రాజు ఆలోచన చేస్తున్నాడు, ఏం చేయాలి ఈ పరిస్థితిలో? దేశంలోని ప్రజలంతా భ్రష్టత్వంలోకి జారిపోయారు. ఎంచేతంటే ఆనాటి పాలకులు చేసిన చెడు నాయకత్వం వల్ల క్రమంగా ఈ మనుషులందరూ కూడా ఈ భ్రష్టత్వంలోనికి జారిపోయారు. ఏంటి భ్రష్టత్వం అనే మాట వాడుతున్నారు? భ్రష్టత్వం అంటే ఏంటి అనుకోవచ్చు. ఏంటి భ్రష్టత్వం అంటే భక్తికి విరోధమైన పనులు. భక్తి అనేది దేవుడికి చెందినది, యెహోవాకు చెందినది. భక్తి అంటే ఆయన చెప్పిన మాట వినడం, దాన్ని పాటించడం. దేవుడికి, సర్వశక్తుడైన దేవుడికి అదే ముఖ్యమైన ఆలోచన. అంచేతనే ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా
మొదట ఆజ్ఞ ఇచ్చాడంటే నీ దేవుడైన యెహోవాకు అంతేకాకుండా ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన యొక్క ఆలోచన ఖచ్చితమైన ఆలోచనది. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపిస్తే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే దానికి వ్యతిరేకంగా నడవడం, మనసుల్లో దానికి చోటు ఇవ్వడం క్రమక్రమంగా అలవాటైపోయింది. ఒకళ్ళని బట్టి ఆదాము హవ్వ దగ్గర కూడా ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆ పండు తినొద్దని ఆజ్ఞాపించినప్పుడు మరి ఆమె మనసులో ఎప్పుడు తిందామా అన్న ఆలోచన కలిగినట్టుంది. కొంచెం సపోర్ట్ దొరికింది అబద్ధ బోధ. ఆ సపోర్ట్ దొరికేటప్పటికి దానికి లొంగిపోయింది, పాపానికి చోటిచ్చింది. ఇప్పుడు ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఎంత ఖండితంగా ఆజ్ఞాపించాడో ఆ ఖండితంగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ కొంతకాలం కొనసాగింది. కానీ ఎప్పుడైతే ఆ నాయకుడు వాళ్ళని పరిపాలించే నాయకులు ఈ భ్రష్టత్వానికి చోటిచ్చారో ఆ భ్రష్టత్వాన్ని బట్టి దేశంలో భక్తికి బదులుగా భ్రష్టత్వం చోటు చేసుకుంది. ఈ భ్రష్టత్వం చోటు చేసుకోవడం వల్లనే ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో ఉన్న పరిస్థితి వచ్చింది. ఏంటంటే ప్రధానంగా రెండు పాపాలు చేశారు అని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో నేను యోషియా కొడుకు మనవడు ఎంతో స్ట్రగుల్ అయ్యారట. ఆ పరిస్థితిలో ఒక యవ్వనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యవ్వనుడు చూడండి, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే అనానోతులో కాపురమున్న యాజకులలో ఒకడై పిల్కియా కుమారుడైన ఇర్మియా యోషియా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడిలో 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. ఈయన రాజుగా వచ్చాడు, 13 సంవత్సరాలు వెళ్ళాడు. ఈ 13 సంవత్సరాలు కూడా స్ట్రగుల్ పడుతున్నాడు. ఏమైపోతుంది, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేసేది కింద మీద పడుతున్నాడు. కానీ అంతకు ముందు చేసిన వారందరూ కూడా భ్రష్టత్వంలో నడిపించే ప్రజల్ని వాళ్ళని దేవుళ్ళకి నడిపించాలి. వాళ్ళని దేవుళ్ళకి నడిపించడానికి అతనికి ఏం తోయట్లేదు. మరి ఎన్నిసార్లు దేవుడిని వేడుకున్నాడు. దేవుడు ఇర్మియా అనే ప్రవక్తని లేవనెత్తాడు. ఇర్మియా అనే ప్రవక్తని లేవనెత్తి ఆయన ప్రజల కోసం నడిపించాలని చూస్తున్నప్పుడు 4-5 వచనాలు కూడా చూడండి ఏమున్నాయో. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నాకు అనేటప్పటికి ఇర్మియా గుర్తుపెంచుకోండి అక్కడ ఉన్నట్టు. ఆ ఇర్మియాకి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ఇది. ఎవరో చెప్పారని అనుకుంటారు చాలా మంది. ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట, నిన్ను గర్భములో రూపొందించక మునిపే నిన్ను ఎరిగితిని. మన దేవుడు ఆయన దగ్గరకు వస్తేనే నువ్వు తెలుసు కాదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడే నిన్ను చూసినవాడు కాదైనా, నువ్వెక్కడున్నా చూసినవాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక శిష్యుడు ఇంకొక ఆయన తీసుకొచ్చాడు, నతానయేలుని. చూస్తే ఆయన అన్నాడు, యోహాను సువార్తలో ఆయన అన్నాడు, నువ్వు నిజంగా దేవుని ప్రవక్తనని నేను గుర్తించానంటే ఎందుకు నీ గురించి చెప్పానన్నా, కాదు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని చెప్పాడు. అంటే ఈ దేవుడు, మనం నమ్ముకునే దేవుడు, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు మనం ఎక్కడున్నా చూసే దేవుడు. ఒకవేళ ఈయన నేను చూడలేదనుకొని నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావేమో, నువ్వు ఎక్కడెక్కడో గోడ చాటునో లేదన్నా అన్ని తలుపులు మూసుకున్న గదిలోనో నువ్వు ఉండి ఏం చేసినా సరే దేవుడికి తెలుసు. కాబట్టి గమనించండి, ఆయన మనిషిగానే మాత్రమే కాదు కానీ వాక్యమైన దేవుడు. ఈ వాక్యమైన దేవుడు నిన్ను ఎక్కడి వరకు చూస్తున్నాడంటే, నువ్వు వాక్యమైన దేవుడు నీ మూలుగులను సహితము పరిశోధించున్నాడు. నీ మూలుగుల్లో కూడా చెడు ఏముందో లేదా మంచి ఏముందో ఆయన చూడగల దేవుడు. అంతేకాదు, ఒక స్త్రీ కష్టాల్లో ఉంది, ఎడారిలో వదిలేశాడు కట్టుకున్న భర్త.
భర్త ఎడారిలో వదిలేశాడు, బస్టాండ్కి తీసుకెళ్ళి వదిలేయలేదు, లేదా ఆటో పెట్టి వదిలేయలేదు, ఆటోలో ఎక్కించేసి వదిలేయలేదు, ఎక్కడ ఎడారిలో వదిలేశాడు. వదిలేస్తే కన్నీటితో ఆవిడ కరిగిపోతున్నప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. చూసి ఆవిడతో మాట్లాడాడు. ఆ స్త్రీ ఆయనతో అన్న మాట ఏంటంటే, చూచుచున్న దేవుడు, నిన్ను నన్ను కూడా చూచుచున్న దేవుడు. నిన్ను నన్నే కాదండి, ఎవరు ఎక్కడున్నా సరే, నా ద్వారా ఈ మాట ఎవరు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ మాట వినే వారందరితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూసే దేవుడు. నువ్వు కష్టాలలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, లేదా చెడులో ఉన్నా, మంచిలో ఉన్నా చూసే దేవుడు. కాబట్టి గమనించుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆయనకి లోపడాలని ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నా. ఇప్పుడు ఇర్మియా కూడా చెప్తున్నాడు, గర్భములో నా రూపొందించక మునిపే. తల్లి గర్భములో రూపొందించడం అంటే ఇప్పుడు తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఆ కారకులైన తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. అప్పటికంటే ముందుగానే నిన్ను ఎరిగినవాడు. అప్పటికంటే ముందుగా నువ్వు ఎక్కడున్నావు నీకు తెలీదు. నువ్వు ఎక్కడున్నావు అంటే దేవునిలో ఉన్నావు. దేవునిలో ఉంటేనే కదా నీకు ఊపిరి ఊదాడు. ఆ ఊపిరిని బట్టే కదా నువ్వు భూలోకానికి వచ్చావు. నువ్వేదన్నా సంపాదించుకోగలవేమో కానీ భూమి మీద ఊపిరిని సంపాదించుకోలేవు. ఊపిరి యొక్క విలువ ప్రపంచానికి తెలిసి వచ్చింది కరోనా వచ్చిన తర్వాత. అందుచేత ఈ కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ ప్రాణవాయువుని లేదా ఆక్సిజన్ని తీసుకొచ్చి సిలిండర్లుగా ఇంట్లో పెట్టుకున్నారు. ఈ దాచుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. నాకు తెలిసిన ఆయన ఇంట్లో సిలిండర్ ఉంది, ఆయన చనిపోయిన తర్వాత మేము వెళ్ళాము, ఇంట్లో సిలిండర్ అలాగే ఉంది. అది అంటే ప్రాణవాయువు దేవుడిస్తే తప్ప రాదు. ఈ ప్రాణవాయువు ఎక్కడ పెట్టాడు దేవుడు? మన చుట్టుపక్కల పరిసరాల్లోనే పెట్టాడు. మన ప్రాణవాయువు ఇవ్వడానికే చెట్లను పెట్టాడు. మనం వదిలేసిన గాలిని అది పీల్చుకుంటుంది, మనకు కావలసిన గాలిని అది వదులుతుంది. అందుచేత ఎండాకాలంలో చూడండి, చెట్ల దగ్గరికి ఎందుకు పారిపోతామంటే అక్కడ ప్రాణవాయువు దేవుడు పెట్టాడు. అలాగే రాత్రులు కానీ చెట్టు దగ్గరికి వెళ్తే రాత్రులు మనకలాగే వదులుతుందట. అది మనం పీల్చుకున్న గాలిలాగే పీల్చుకుంటుంది, మనం వదిలిన గాలిలాగే వదులుతుంది. కాబట్టి ఆ చెట్ల దగ్గర నైట్ ఉంటే మాత్రం ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడిన పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి కొందరు అనుభవాలు ఏమంటే దెయ్యం పడ్డది అది ఇది అంటుంటారు. అది కానీ ప్రాణవాయువుతో మనిషిని దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు. సరే, ఇర్మియాతో ఏమన్నాడంటే, నువ్వు తల్లి గర్భమున రూపొందించక ముందే నిన్ను నేను ఎరుగుదును, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించదనేది మొదట ఏడుపు రాకముందే, ఇంకా నీకు బొడ్డు కొయ్యకముందే నిన్ను ఏం చేశాడట దేవుడు? ప్రతిష్ఠించానని ఇర్మియాతో చెబుతున్నాడు. ఈ ఇర్మియా ఒక సామాన్యుడు, ఎవరో ఒక సామాన్యుని కుమారుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను రకరకాల మాటలు వంకలో చెప్తున్నాడు. మోషే కూడా చెప్పాడు కదా. ఈ పరిస్థితిలో ఇర్మియా ఇలా మాట్లాడుతున్నాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈయన ఎక్కడ వరకు ఈ వచనము అయ్యేటప్పటికీ, చరిత్రలో ఆ రోజున ఈ కార్యక్రమం అయ్యేటప్పటికీ రాజ్యంలో పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, రాజ్యమంతా రాజులే భ్రష్టులు అయిపోయినప్పుడు జనములు కూడా భ్రష్టులు అయిపోయారు. మరి అప్పటి వరకు వీళ్ళ పూర్వపు చరిత్ర చూస్తే యెరూషలేము దేవాలయాన్ని గొప్పగా నిర్మాణం చేశారు. దేవదారు మానులతో నిర్మాణం చేశారు. బంగారం తాపడం పెట్టారు. 12 మంటపాలు ఉన్నాయి. ఆ 12 మంటపాల దగ్గర 12 చెరువులు లాంటి కొలనులు ఉన్నాయి. ఒక్కొక్క కొలనికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా రాజు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ యాజకులు, ఈ లేవీలు వీళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు.
కానీ బ్రతకాలి కదా, రాజుగారి చెప్పిన పనే చేయాలి. కాబట్టి దేవుని పని మానేసి వీళ్ళు రాజుగారికి భజన చేయడం మొదలుపెట్టారు. కొన్ని పరిస్థితుల్లో చూడండి, రాజకీయ నాయకులు ఎవరో సీఎంఓ లేకపోతే పిఎంఓ ఒక హోదాలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ తప్పు చేసినా సరే తప్పు అని చెప్పి జనాలు తక్కువ ఉంటారు. మరి ఏం చేస్తారు? భజన చేయడానికే వాళ్ళు సంకల్పించుకుంటూ ఉంటారు. ఈనాడు యిర్మీయా ప్రవక్త అయ్యేనాటికి కూడా అలాగే ఉంది పరిస్థితి. ఈ యిర్మీయా ఎంత వయసులో ఈ ఏర్పాటు చేయబడ్డాడంటే చూడండి, 6వ వచనంలో, అందుకు ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. అందుకే ఆయన వయసు ఎంత అంటే బాలుడని అక్కడ రాశారు, కానీ 20 సంవత్సరాలట. 20 సంవత్సరాల వయసులో దేవుడు పిలుచుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో దేవుడు పిలుచుకున్నాడు. 20 సంవత్సరాలు వయసున్న అబ్బాయి ఎలాంటి ఆలోచనతో ఉంటాడంటే, ఈనాడు మన చుట్టుపక్కల మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని చూస్తే అంటే ఎలా ఉంటారంటే, దేవుని మాట పట్ల నిర్లక్ష్యంగా ఉంటారండి. అంటే కొన్ని కుటుంబాల్లో మంచిగా ఉండొచ్చేమో, కానీ చాలా కుటుంబాల్లో దేవుని మాట పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు, భక్తికి దూరంగా ఉంటారు. మరి దేనికి దగ్గరగా ఉంటారంటే లోక సంబంధమైన కార్యక్రమాలకి దగ్గరగా ఉంటారు. కానీ ఈ వాక్యం ద్వారా చూడండి, దేవునికి దగ్గర అవ్వాలంటే ఆ వయసు కరెక్ట్. కాబట్టి ఆ వయసులో దేవునికి దగ్గర అయితే వారి తర్వాత లైఫ్ అంతా భక్తిగా కొనసాగుతుంది. అలా కాకుండా తన యవ్వనాన్ని ఎవరికో, దేవునికి కాకుండా ఎవరికో అప్పచెప్పేస్తే అది పాపపు దారిలోకి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, యవ్వనస్తుడు నా కాడి మోయుట మేలు. కాడి అంటే బాధ్యత, ఎద్దుకి బాధ్యత, బండి నడిపించే బాధ్యత. అటువంటి బాధ్యత యవ్వనస్తులు స్వీకరించాలి. ఈ యిర్మీయా రకరకాల అడ్డంకులు లేదా వంకలు చెబుతున్నాడు. ఇంకో పాయింట్ కూడా చూడాలి, 7, 8 వచనాలు కూడా, యెహోవా ఇలాగు నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గురించి మనం ఆలోచన చేసినప్పుడు అతను యవనస్తుడుగా ఉన్నవాడితో దేవుని మాట్లాడాడు. ఈయనేమో ఏదో వంక చెప్పాడు. కాదు, నువ్వు వెళ్ళు, నీకు నేను తోడై ఉంటాను అని చెప్పాడు కదా. ఆఖరిని మాట్లాడిన మాట అంటే తోడై ఉంటాను అన్నాడు. నువ్వు దేవునిలోకి వస్తే, నువ్వు దేవునికి సమర్పించుకుంటే నీకు దేవుడు తోడై ఉంటాడు. ఒకవేళ నువ్వు అనుకుంటావు నా స్నేహితులు నాకు తోడుగా ఉన్నారని, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టేస్తారు. లేదు, నా తల్లి తండ్రి నాకు తోడుగా ఉన్నారని నువ్వు అనుకుంటావు, ఒకానొక రోజున వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇది చాలా మందికి అనుభవమే. చాలామంది మాది పెద్ద కుటుంబం, నా తోబుట్టువులందరూ నాకు తోడని అనుకుంటావు, కానీ వాళ్ళు కూడా ఏదో రోజున విడిచిపెట్టేస్తారు. నీకు తోడుగా ఉండేది, శాశ్వత కాలం ఉండేది ఎవరంటే దేవుడు. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. అంటే దేవుని ప్రేమే శాశ్వత కాలంగా ఉంటుంది. మనుషులు చూపించే ప్రేమ శాశ్వతం కాదు. యవనంలో ఉండే ప్రేమ ఆ యవన దశ కొంతవరకునే, కానీ దేవుడు చూపించే ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఇప్పుడు గమనించండి, 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూస్తే ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను,
నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను దేశంలోను నన్ను వెంబడించు. యవన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము. ఇది ఈ చదవబడిన వాక్యంలో వైవాహిక జీవితం అన్నారు కదా. వైవాహిక అంటే పెళ్ళి అయినప్పుడు అని. పెళ్ళి ఎవరెవరికి అంటే ఎవరి భార్య ఎవరి భర్త అంటే యెరూషలేము గురించి ప్రవచనం. అది యెరూషలేములో ఉండే ఆ ఇశ్రాయేలీయుల గురించిన ప్రవచనం. ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళు గురించి చెబుతూ, భర్త ఎవరంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇప్పుడు నీ ఆనాటి ప్రేమను నేను ఎరుగుదును, ఆనాటి ప్రేమ ఇప్పుడు లేదు అని జ్ఞాపకం చేస్తున్నా. ఆ మాట ఎవరు చెప్పాలట? ఇశ్రాయేలీయులకి లేదా యెరూషలేములో నివాసం ఉండేవారికి ఈ ఇర్మియా వెళ్ళి చెప్పాలి. ఆ ఇర్మియాకి ఇచ్చిన అసైన్మెంట్ అన్నమాట ఇది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ఇర్మియాకి దేవుడు ఇచ్చిన అసైన్మెంట్. అంచేతనే సంఘాలలో సంఘ సభ్యులకి లేదా విశ్వాసులకి ఆ బోధకులు అసైన్మెంట్ ఎందుకు ఇస్తారంటే, అలాగా జనాల్ని మార్చడానికి, భ్రష్టత్వంలో వెళ్ళిపోయిన మనుషుల్ని దేవుని వైపు మరల్చడానికి అదొక బాధ్యతగా ఆపజెప్తారు. ఇర్మియాకి దేవుడు ఆపజెప్పినట్టుగా. ఇర్మియా ఏమంటున్నాడంటే 2:4 నుంచి 11 వచనాల వరకు ఉన్న మాటలు ఏంటంటే వారి యొక్క భ్రష్టత్వం గురించి. 11 వచనాలు చదవడం కొంచెం కష్టం, కానీ ఏంటంటే వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారట. ఆ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయిన వారిని ఇలా చేయి అలా చేయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి గమనించండి, 13వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 2 పాపాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 2 పాపాలు ఏంటి మనం చూసినప్పుడు, జీవజలము ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. ఈ మాట జీవజలపు ఓట. తండ్రి అయిన దేవుడు తను చేసిన పనిని ఇశ్రాయేలీయులైన మనుషులకి, బానిసలుగా ఉండిపోయిన వారిని విడిపించి నడిపించి ఏలి వారికి రాజులుగా ప్రవక్తలుగా అనేక మందిని ఏర్పాటు చేసి వారిని నడిపిస్తున్నప్పుడు వారు ఎందుకో కానీ ఏ సందర్భం చూసినా జారిపోవడమే. భక్తి నుంచి దూరం అయిపోవడమే. ఆ భక్తి నుంచి దూరం అయిపోతున్నప్పుడు వారిని ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, జీవజలపు ఊటగా ఉన్నాడు ఈయన. ఎవరు? దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు. తండ్రి అయిన యెహోవా దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు జీవజలపు ఊటగా భూమి మీద అలా ఉన్నాడని ఆలోచన కలగవచ్చు. ఆనాడైతే నదుల్ని, ఆ సెలయేరుల్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఒక జీవజలముగా యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆదిలో ఉన్న దేవుడు కదా, వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య అంటే మనుషుల మధ్య నివసించడానికి వచ్చాడు. ఆయన తనను గురించి తాను చెప్పుకున్నప్పుడు కూడా అన్నాడు జీవజలము అన్నాడు ఆయన కదా. ఒక స్త్రీ నీటి కోసం నూతి దగ్గరికి వచ్చింది. నీటి కోసం నూతి దగ్గరికి వచ్చి ఎవరూ లేని టైంలో నీటి దగ్గరికి వచ్చినప్పుడు నీటినివ్వగల జీవాధిపతి అక్కడ ఉన్నాడు. అక్కడుండి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే అక్కడ ఈ జీవజలాన్ని గురించి ఒక స్త్రీకి, ఒక సామాన్య స్త్రీకి చెప్తున్నాడు. ఏంటి ఇటువంటి మాటలు? పరలోక సంబంధమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు. ఎవరికి చెప్పాలి? జ్ఞానం గల వాళ్ళకి చెప్పాలి కదా. కానీ జ్ఞానం గల వాళ్ళకి కాకుండా ఎవరికి చెప్తున్నాడు ఈయన? ఊరందరూ కూడా పాపాత్మురాలని ముద్ర వేసిన స్త్రీ, ఊరందరూ కూడా తప్పుడు మనిషి అని ముద్ర వేసిన స్త్రీతో ఎవరు మాట్లాడుతున్నారు? యేసు. ఈయన మాట్లాడడానికి ప్రపంచంలో ఇంకెవరు లేరా? గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కాకుండా ఒక ప్రత్యేకమైన దృష్టితో
ఆయన ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఏంటో కానీ ఈ యేసుక్రీస్తు వారంటే అనేక మందికి ఆలోచనలకు తట్టని, ఆలోచనలకు అందని మనిషి ఆయన. అంచేతనే ఆయన గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త, నిత్యుడగు తండ్రి. కాబట్టి గమనించండి, ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరితోనూ గొప్ప వాళ్ళతో మాట్లాడకుండా ఒక పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడుతున్నాడు. పైగా దేని గురించి చెప్తున్నాడంటే పరలోక సంబంధమైన రహస్యం గురించి చెప్తున్నాడు, జీవజలం గురించి చెప్తున్నాడు. ఆ జీవజలం గురించి మాట్లాడిన సందర్భం ఏమని రాశాడంటే భక్తుడైన యోహాను గారు, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు, ఎంత దూరం రాకుండానట్లు, చేదుకొనుటకు అన్నారు కదా. చేదుకొనడం అంటే ఏంటి తెలుసా? చేదుకొనడం అంటే నీళ్ళని తోడుకోడు కదా. మనకు కూడా నూతులు ఉన్నప్పుడు తెలుసు, ఇప్పుడు కొంతమంది తెలుసు, కొంతమందికి ఇంకా కొత్త కుర్రోళ్ళకైతే తెలియకపోవచ్చు చేద అంటే ఏంటో. చేదని తాటేకుతో అందంగా చక్కగా నిర్మాణం చేస్తారు. తర్వాత చిన్న చిన్న బకెట్లు వచ్చాయి, ఆ తర్వాత మోటార్లు వచ్చాయి. కాబట్టి చేదను ఇంచుమించుగా మర్చిపోతున్నారు. చేద అంటే తోడేది. ఆ తోడేదాన్ని గురించి చేదడం అంటే తోడడం. కాబట్టి ఆనాటి యేసుక్రీస్తు ఆ స్త్రీ అక్కడ మాట్లాడుకునే సందర్భంలో చేదలు లేవు. మరి ఎలాగా నీటిని తోడుకోవాలంటే కిందకి దిగాలి. దిగుడు బావి, ఇప్పుడులా కాదు, నూతులు అంటే పెద్దవి ఉండేవి. ఆ పెద్ద నూతులకి కిందకి దిగడానికి మెట్లు ఉండేవి. ఓ బిందె నీళ్ళని కావాలంటే కిందకి దిగాలి. ఆ మెట్లన్నీ ఎక్కుతూ జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఏమాత్రం జోగినా నూతు అడుగులో ఉంటావు. అలా కాకుండా పైకి ఎక్కాలి. ఈవిడేమంటుందంటే, ఎంత శ్రమ పడుతున్నాను నేను, మళ్ళీ తిరగకుండా ఉండడానికి అదేదో ఆ నీరు నాకు దయచేయమంటే యేసు సరే. ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేనిచ్చి నీళ్లు తాగేవాడు ఎన్నడు దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పి కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై బావిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. సరే, యేసుక్రీస్తు వారు జీవజలం ఇస్తానన్నాడు. ఇప్పుడు జీవజలపు ఓటల్లో బావుల దగ్గరికి, ఆ సెలయేరుల దగ్గరికి దేవుడు నడిపిస్తే వీరు ఏం చేశారంటే, జీవజలముల ఓటనైన నన్ను విడిచి, తండ్రి దేవుడు బాధపడుతున్నాడు, నన్ను విడిచి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అని చెబుతూ వాళ్ళని విడిపించి ఆ భ్రష్టత్వాన్ని విడిపించి అసలైన దేవుడి దగ్గరికి నడిపించవలసిన బాధ్యత ఈ ఇర్మియాకి ఆపజెప్పాడు అనమాట. కాబట్టి ఈనాటి క్రైస్తవ జనాంగము గుర్తుంచుకోవాలి, భ్రష్టత్వము మన చుట్టూ ఉండడం కాదు, కానీ మనలోకి మన కుటుంబాల్లో కూడా వచ్చేస్తుంది భ్రష్టత్వం. సత్యవాక్యం ఒకటే చెప్తుంటే ఆ సత్యాన్ని అసత్యంగా మార్చేసి, లేదా అసత్యాన్ని సత్యపు రంగు పొలిమి, సత్యమనే మాటతోటి అసత్యాన్ని ప్రజల్లోకి ఎక్కించేస్తున్నారండి. ఎక్కించడం వల్ల భ్రష్టత్వం చోటు చేసుకుని భ్రష్టులైపోతున్నారు జనాంగం అంతా. ఆనాడు ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నారు, వారు మాత్రమే భ్రష్టులైపోయారు. కానీ ఆ తర్వాత ఈనాటి కాలంలో చూస్తే ప్రపంచమంతా భ్రష్టత్వపు నీడలోకి వెళ్ళిపోతుంది. ఆయనేమో జీవజలపు ఓటలుగా మనల్ని మార్చడానికి,
ఆ జీవపు జలం ఆ ఓట ఆయనలో ఉండడం కాదు, కానీ అది మనలోకి ఉండడానికి ఆయన ఏర్పాటు చేశాడు. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు చదవండి. ఎవడైనను దప్పికొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలపు నదులు పారునని బిగ్గరగా చెప్పిన యేసుక్రీస్తు వారు మామూలుగా అయితే నెమ్మదిగా మాట్లాడేవారు, కానీ ఆయన స్పెషల్గా చెప్పవలసినప్పుడు బిగ్గరగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననే మాట వాడేవాడే. అంతేకాకుండా చెవులు గలవాడు వినుగాక అనే మాటలు వాడేవాడు. గమనించండి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అంటే మిగతా అన్నిటికంటే దేవుని మీదే ఆనుకొని తన జీవితాన్ని నడిపించుకోవాలని నిర్ణయం తీసుకుంటారో, ఆ విశ్వాసుల హృదయంలోంచి జీవజలపు నదులు పారుతాయట, జీవజలపు ఊటలు పారుతాయట. ఊట అంటే ఇప్పుడున్న జనాలకు అందరికీ తెలుసో లేదే, కానీ నదులు పుట్టుక చూసినప్పుడు చిన్న ఊటలాగా మొదలవుతుంది. ఆ చిన్న ఊట అది తర్వాత నదిగా అయిపోతుంది. ఇప్పుడు మనకు తెలుసు, ఈ గోదావరి జిల్లా వాళ్ళందరికీ గోదావరి తెలుసు, తెలంగాణ వాళ్ళకు కూడా గోదావరి తెలుసు. ఈ గోదావరి ఎక్కడ పుట్టింది అంటే మహారాష్ట్రలో ఎక్కడో నాసికా త్రియంబకం అనే చోట చిన్న ఊటలాగా పుట్టింది. అది 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 అన్ని శాఖోపశాఖలై ప్రవాహంగా వచ్చి ఎంతో మందికి ఎన్నో పంటలకి జీవాన్ని ఇస్తుంది. అలాగే దేవునిలో విశ్వాసం ఉంచేవాడు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచేవాడు ఎలాగుంటాడట, అతనికి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తులోంచి జీవజలం వచ్చింది, అలాగే ఆయనలో విశ్వాసం ఉంచేవారు ఎవరైతే ఉంటారో, ఎవరో విశ్వాసం ఉంచేవారు మనమే, ఎవరైతే ఆ విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోంచి జీవజలపు నదులు పారుతాయట. ఆ ఓట నదిగా ప్రవాహం చెందుతుందండి. అంటే నీ జీవితం నా జీవితం కూడా మామూలుగా ఒక సామాన్యంగా కనపడొచ్చేమో, కానీ నోరు విప్పి దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడితే అది జీవజలపు ఊటగా వస్తుందట. జీవజలపు ఊట. అసలు జలము యొక్క అవసరం ఏంటి? నీరు లేకపోతే, ఒకవేళ నీరు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, నూతులు లేవు, కుళాయిలు లేవు, ఏమీ లేవు. ఎన్ని రోజులు ఉండగలం మనం? ఇంతకుముందు, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, 10-20 సంవత్సరాల క్రితం తెల్లారిన తర్వాత మొదటి దెబ్బలాట నీటి గురించే ఉండేది. చాలామందికి కాళ్ళు చేతులు వంకరలో పోయిన వాళ్ళు నాకు తెలుసు. ఏం చేద్దంటే కుళాయిల దగ్గర దెబ్బలాటలే. చాలామంది ముడేసుకొని వెళ్ళిపోతారు కదా, అక్కడ జుట్టు అట్టుకుంటే సగరాలు బయటకు వచ్చేసి, ఏంటంటే నీటి యొక్క అవసరం అంత ఉంటుంది. నీరు లేకపోతే బ్రతకడం కష్టం. నీరు యొక్క అవసరము అది వాడినంతసేపు తెలియదు, కానీ లేకపోతే తెలుస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో బాగా ధనవంతులే వాళ్ళు, కానీ వాళ్ళకి బోరు తవ్వితే పెట్రోల్ పడుతుంది. కాబట్టి మంచినీళ్ళు ఫ్లైట్లో తెచ్చుకుంటారు వాళ్ళు. అంటే ఒక బాటిల్ మంచినీళ్ళు కావాలంటే మనకలాగా 10 రూపాయలకి 20 రూపాయలు దొరకదు వాళ్ళకి. మనకు పెట్రోల్ ఎలా కొనుక్కుంటాం, వాళ్ళు నీరుని అలా కొనుక్కుంటారు. కాబట్టి గమనించండి, ఈ నీరు లేకపోతే మనిషి జీవనం లేదు. కానీ మామూలు నీరు కాదు, ఇది జీవజలం. మామూలు నీరు అయితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ ఈ నీరు తాగితే, ఈ వాక్యపు నీరు తాగితే, ఈ అసలైన వాక్యపు నీరు తాగితే ఎన్నడూ
దప్పికంట. అంటే నీకు దాహం వేసినప్పుడు నాలుగు పిడచగట్టుకుపోయి పొలాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం మంచినీళ్ళు లేకపోతే దాహం కోసం ఎంతో చాలా కష్టపడదు, చాలా కింద మీద పడిపోతుంటారు. అంతేకాకుండా కొంతమంది వయసులో పెద్దవాళ్ళకి తెలుసు, రాత్రి మీద పడుకున్న నిద్రలో దాహం వేసేస్తుంటుంది. దాహం వేసే మెలకు వచ్చినప్పుడు ఆ మంచినీళ్ళు కానీ దొరకకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. మంచి విందుకని వెళ్తుంటారు పెళ్ళికి. ఆ ముద్దెట్టుకున్నప్పుడు గొంతు పట్టేసింది అనుకోండి, పలావు బతికించదు, ఆ మొక్క బతికించదు. మరి ఏం కావాలి? చాలామంది అనుకుంటారు మంచినీళ్ళ కంటే డ్రింక్ మంచిదేమో అనుకుంటారు. డ్రింక్ మనిషి తయారు చేసింది, జలము దేవుడిచ్చింది. నువ్వు ప్రాణం పోసినప్పుడు డ్రింక్ తాగావనుకో అది పని చేయదు, ఇంకా ప్రమాదం. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నీళ్లు తాగితేనే చక్కబడుతుంది. అయితే దేవుడు ఈ జీవజలాన్ని అందిస్తున్నాడు. ఆ జీవజలము ఎక్కడ పెట్టాడంటే మనలోనే పెట్టాడు. మనలో ఉన్నదంటే జీవజలము. ఎవరైతే నాయందు విశ్వసిస్తారో వారి కడుపులో నుంచి, అంటే మనం మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు? ఈ లోపల నుంచి వస్తాయి. పైనుంచి పై మాటలు అయితే కాదు, లోపల నుంచి వచ్చే మాటలు ఎదుటి బ్రతికేస్తాయట. అది కూడా నిత్య జీవము, అంటే నిత్యము ఉండే పరిస్థితి. అక్కడికి తీసుకెళ్ళేదానికి వదిలిపెట్టదు. అక్కడ వరకు వదిలిపెట్టనే జీవం ఇది. కాబట్టి గమనించండి, ఈ ప్రజలు ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీలు, ఆ ఇర్మియా కాలం నాటి ప్రజలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఈ జీవజలం ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టేశారట. ఈనాడు కూడా లోకంలో జీవజలము వాక్యము ద్వారా వస్తుంటే ఈ వాక్యాన్ని విడిచిపెట్టి, సత్యవాక్యాన్ని విడిచిపెట్టి, దీనికి సత్యాన్ని ఏం చేస్తున్నారంటే మసిబూసి మారేడుకాయ అంటారు చూసారా? మసిబూసి మారేడుకాయ చేసి ఇదే సత్యమని చెప్తున్నారండి. కాబట్టి గమనించండి, అది ఎలా గ్రహించగలవు? నువ్వు నీ వాక్యము తెలుసుకుంటే నువ్వు గ్రహించగలవు. నీ వాక్యం తెలుసుకోకపోతే నువ్వు గ్రహించలేవు. నువ్వు ఆ భ్రష్టత్వంలోనే ఉండిపోతావు. కాబట్టి రెండు పాపాల గురించి చెప్పినప్పుడు జీవజలాన్ని విడిచిపెట్టారట. రెండవది ఏంటంటే ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, అదొక నేరము. తమకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఎంత నీరేసినా అందులో ఉండదు. అటువంటి తొట్లని తొలిపించుకున్నారట. ఈనాడు తండ్రి అయిన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న మనిషి నశించిపోకూడదని ఆయన చేసిన పథకము లేదా ప్రణాళిక ఏంటంటే భూలోకానికి యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తుని ఆ పరలోక భాగ్యం గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పమని పంపిస్తే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ పరలోక రాజ్యం ఏంటంటే సంఘం అనే విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా ఉపమాన రీతిలో అనేక విధాలుగా చెప్పారు. చెప్పిన విషయాన్ని ఆయన పూర్తి చేశాడు, సగం చెప్పలేదు. పూర్తి చేసి ఆయన ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాని ప్రవచన నెరవేర్పుగా పెంతెకోస్తు పండగ రోజున సంఘం అనేది ఏర్పాటైంది. ఆ సంఘము దినదినము వర్ధిల్లుతూ ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఈ వ్యాప్తి చెందిన ఈ క్రమంలో దేవునికి పోటీగా, దేవుని ప్రణాళికకు పోటీగా, దేవునికి ప్రణాళికకు వ్యతిరేకంగా పోటీగా సంఘము అనేది అంశాన్ని మరుగుకి చేసేసి సంఘం అంటే ప్రాముఖ్యత లేని విషయంగా సైతాను మార్చేసింది. కాబట్టి సంఘానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రకరకాల పేర్లతో దేవుని పని జరుగుతుంది అన్నట్టుగా సత్యాన్ని మరుగు చేసి, సత్యాన్ని ఏమో పక్కన పెట్టేసి అసత్యం ముందుకి వచ్చేసింది. ప్రజలు కూడా చెప్తుంటారు ఏంటంటే, ఒక నిజము బయటికెళ్ళి లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. అర్థమవుతుందా? నిజము బయటికి వెళ్ళే లోపులోనే, అంటే తలుపు తీసుకొని ఇంకా బయటికి వెళ్ళే లోపులో అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందట. అలాగా ఇప్పుడు అబద్ధ బోధ ప్రపంచం అంతా చుట్టేసి
ఈ అబద్ధంలోనే ముంచేస్తున్న మనుషుల్ని. సత్యమేమో ఇంకా బయటికి వెళ్ళట్లేదు. ఈ సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇర్మియాకు ఆనాడు చెప్పాడు, ఈనాడు నీకు నాకు చెప్తున్నాడు. సత్యాన్ని మనము బయటికి తీసుకువెళ్ళాలి. కానీ ప్రజలు ఏం చేశారట? నీరు నిలబడిన తొట్టుల్ని తవ్వించుకున్నారట. అలాగే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, రకరకాల సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ సత్యము అంటే జీవజలం అక్కడ నిలబడడానికి లేదు, నీరు పోతుందంతే. అలాగా పోయేలాగా ఉన్నది. మరి దీన్ని చక్కబెట్టవలసిన బాధ్యత, సరిదిద్దవలసిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడంటే నీకు నాకు అప్పచెప్పాడు. ఇదేదో నా పని కాదులే, ఏదో నా పని నేను చేసుకుంటున్నాను, నా బతుకు నేను బతికేస్తున్నాను అంటే కాదండి. అలాంటి బతుకు అలాంటి బతుకేముంది? మనలాగే చాలా జీవరాశులు ఉంటాయి. ఏది అలా పుడుతుంటుంది, అలా పోతుంటుంది అంతే. పుట్టలోని చెదలు, ఒక కవి అన్నాడు, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. ఆ చెద పురుగు పుడుతుంది, అది కొంతకాలం ఉంటుంది, చచ్చిపోద్ది. ఏంటి దానివల్ల ప్రయోజనం? కొందరు మనుషుల వల్ల కూడా అదే. చెద ఏం పని చేస్తుంది? ఎళ్ళదే పని చేస్తారు. ఏంటి? చెడగొట్టడమే, పాడు చేయడమే పని. పచ్చని చెట్టు ఉంటుంది, చెద పురుగు పట్టిందంటే సాయంకాలం పట్టట్టది. కొంతమంది నోరిప్పితే కూడా అంతే, పచ్చగా ఉన్న కాపురాలు. ఏంటి ఎంత బాగున్నారు కదా, ఏం ఇలాగైపోయారు? కారణం ఏంటంటే చెద పట్టింది. అంటే నోరిప్పారు ఎవరో, ఆ నోటిలోంచి ఏమొచ్చింది? చెద వచ్చింది. కాబట్టి గమనించండి, తండ్రి అయిన దేవుడు పరలోకంలో నేను ఉన్నానని అనుకోవట్లేదైనా. ఆయన ప్రజలైన మనుషులు భూమి మీద బాగోవాలి. ఆ బాగోడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవక్తలను పంపించాడు, తర్వాత యేసుక్రీస్తుని పంపించాడు, ఆ తర్వాత వాక్యాన్ని పంపించాడు. ఈ రోజు నా ద్వారా మీ చెవుల్లోకి వినిపించాడు. అలా వినేసి ఊరుకోనకు కాదు, దేవుని కోసం పని చేయాలి. పని చేసేవాళ్లే దేవునికి కావాలి. బద్ధకస్తులను ప్రోత్సహించేవాడు కాదు దేవుడు. బద్ధకంగా ఉంటే ఆయనకి గిట్టదు. కాబట్టి బద్ధకస్తుడి గురించి కూడా దేవుని వాక్యంలో ఉంది కదా, ఇంకొంతసేపు పడుకుంటాను, ఈ చేతులు ముడుచుకొని ఇంకేసేపు పడుకుంటాను అనుకున్నాడట. అందుచేత ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు? చెదపూరు దగ్గరికి పంపలేదు, చీమల దగ్గరికి వెళ్ళి దాని నడతను చూసి బుద్ధి తెచ్చుకోమన్నాడు. బుద్ధి యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోమనలేదు. ఒకవేళ యూనివర్సిటీకి వెళ్తే సర్టిఫికేట్ తెచ్చుకోగలవేమో, కానీ బుద్ధి చీమల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నాడు. దాని పై విచారణ చేయవారు ఎవరూ లేకపోయినా అది క్రమంగా పనిచేస్తుంది. దాని జీవితాన్ని ఒక క్రమంలో చేస్తుంది. ఈ ఎండాకాలంలో చూడండి, ప్రతి ఇంట్లోనూ చీమలు ఎక్కువ కనపడుతుంటాయి. కారణం ఏంటో తెలుసా? రాబోయే వర్షాకాలం, ఈ ఎండాకాలంలోనే నేను పని చేయాలనేది పని చేస్తూ ఉంటుంది. కాబట్టి మన పనులు మనం చేసుకోవడం కాదు, కానీ దేవుని పని చేయాలి. ఇర్మియా దేవుని పని చేశాడు. ఆ 2 పాపాల గురించి వారిని హెచ్చరించాడు. మనం కూడా పాపం చేయని వారంగా ఉండి పాపం చేసేవారిని దారి మళ్లించి దేవుని వైపు నడిపించాలి. దేవుడు ఈ మాటలు దీవించిన ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మాలో నీ వాక్యము ఫలింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తుని పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.